morning all of you. Today we are going to discuss about the topic transgenic animals. అయితే లాస్ట్ క్లాస్లో స్పర్మటోజెనిసిస్ అండ్ oogenesis అంటే గ్యామెటోజెనిసిస్ గురించి సంయోగ బీజ జననంలో ఉండేటువంటి స్పర్మటోజెనిసిస్ oogenesis గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు క్లాస్లో ట్రాన్స్జెనిసిస్ అంటే ఏంటి, ట్రాన్స్జెనిక్ యానిమల్స్ ఆ టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1981లో ట్రాన్స్జెనిక్ describe the technique involved in transgenic fish, write about the advantages and the disadvantages of transgenic fish. Transgenic fish and their importance. Their importance in aquaculture. ట్రాన్స్జెనిసిస్ అంటే ఏంటి, ట్రాన్స్జెనిక్ యానిమల్స్ ఏంటి, ట్రాన్స్జెనిసిస్ అనేటువంటి టెక్నిక్ ద్వారా ఏ యానిమల్స్ని వాళ్ళు తయారు చేస్తారు, ట్రాన్స్జెనిసిస్ వల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ వన్ ట్రాన్స్జెనిక్ ఫిష్ అండ్ దేర్ ఇంపార్టెన్స్ ఇన్ aquaculture. aquacultureలో ట్రాన్స్జెనిక్ ఫిష్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్న టాపిక్ గురించి రోజు క్లాస్లో డిస్కస్ చేసుకుంటాం. సో అసలు ట్రాన్స్జెనిసిస్ అంటే ఏంటి అని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఏ ట్రాన్స్జెనిక్ ఫిష్ ఈజ్ అన్ ఇంప్రూవ్డ్ వెరైటీ ఆఫ్ ఫిష్ ప్రొవైడెడ్ విత్ వన్ ఆర్ మోర్ డిజైరబుల్ ఫారెన్ జీన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎన్హాన్సింగ్ ఫిష్ క్వాలిటీ, గ్రోత్, రెసిస్టెన్స్ అండ్ ప్రొడక్టివిటీ. అసలు ట్రాన్స్జెనిసిస్ అంటే ఏంటి అని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ట్రాన్స్జెనిసిస్ అంటే ఏంటి అని మనం అబ్జర్వ్ చేసినప్పుడు, ట్రాన్స్జెనిసిస్ అంటే ఇక్కడ రికాంబినెంట్ డిఎన్ఏను లేదా ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి డిఎన్ఏను వాటి యొక్క జీన్స్ను అంటే ఆపేక్షిత లక్షణాలు ఉండేటువంటి లక్షణాలను నియంత్రించగల రికాంబినెంట్ డిఎన్ఏను సో మనం కావలసినటువంటి ఏ యానిమల్ అయితే ఉందో ఆ యానిమల్లోకి ఇంట్రడ్యూస్ చేసి, యానిమల్స్లో కానీ హ్యూమన్స్లో కానీ ఈ రికాంబినెంట్ డిఎన్ఏ ద్వారా తయారు చేసినటువంటి ఈ డిఎన్ఏను ఇంట్రడ్యూస్ చేసి మనకి కావాల్సినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ ఉండేటువంటి యానిమల్స్ని క్రియేట్ చేయడాన్ని ఏమంటామంటే ట్రాన్స్జెనిసిస్ అంటాం. ట్రాన్స్జెనిసిస్ అంటాం. అయితే ఈ ట్రాన్స్జెనిసిస్ ద్వారా కొన్ని యానిమల్స్ని కూడా సైంటిస్టులు కొన్ని యానిమల్స్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో చూద్దాం అవేంటో. సో వాటిని ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అంటారు. ఏదైనా ఒక యానిమల్ని ఎంపిక చేసుకుని దానిలోకి రికాంబినెంట్ డిఎన్ఏ ద్వారా ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి డిఎన్ఏను దాంట్లో ఇంజెక్ట్ చేసి లేదా ఇంట్రడ్యూస్ చేసి మనకి కావాల్సినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ ఉండేటువంటి యానిమల్స్ని
transgenic goat, transgenic sheep, transgenic pig, transgenic mouse, transgenic rabbit, transgenic buffaloes. ఇలా కొన్ని రకాల యానిమల్స్ ని సైంటిస్ట్ అంటే ఉత్పత్తి చేయడం ఏంటంటే మనకు కావాల్సినటువంటి పొందుకునే తయారు చేయడం జరిగింది సో అయితే జెన్సిస్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ట్రాన్స్జెనిక్ యానిమల్స్ ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. అంటే ట్రాన్స్జెనిక్ ఫిషెస్, పోర్క్, ట్రాన్స్జెనిక్ బఫెలో, ట్రాన్స్జెనిక్ పిగ్, ట్రాన్స్జెనిక్ ర్యాబిట్, ట్రాన్స్జెనిక్ పౌల్ట్రీ ఫార్మ్స్లో కూడా చాలా ట్రాన్స్జెనిక్ యానిమల్స్ని క్రియేట్ చేయడం జరిగింది. సో దీన్ని 1981 ఇయర్లో 1981 ఇయర్లో మొదటిసారిగా ఫస్ట్ టైం ఈ ట్రాన్స్జెనిసిస్ అనేటువంటి ఈ టెక్నిక్ని గార్టన్ అండ్ రడీల్ అనేటువంటి సైంటిస్టులు మొదటిసారిగా వీళ్ళు ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. గార్టన్ అండ్ రడీల్ అనేటువంటి సైంటిస్ట్. సో వీళ్ళు ఏం చేశారంటే మౌస్ని, ట్రాన్స్జెనిక్ మౌస్ గురించి వీళ్ళు చెప్పడం జరిగింది. అంటే మైక్రో ఇంజెక్షన్ ద్వారా మౌస్ యొక్క ఓవరీస్లోకి డిఎన్ఏని ఇంజెక్ట్ చేశారు. డిఎన్ఏని ఇంజెక్ట్ చేసి కొత్తగా వచ్చినటువంటి న్యూ స్పీసీస్ అయినటువంటి ఒక ట్రాన్స్జెనిక్ మౌస్ గురించి వీళ్ళు సైంటిఫికల్గా వీళ్ళు దాన్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో దీన్ని ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అంటారు. సో ఇందులో కొన్ని ట్రాన్స్జెనిక్ అయితే ఇక్కడ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ ఏంటంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి కావాల్సినటువంటి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫిష్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ గురించి చెప్పుకున్నాం కాబట్టి ఫిష్ యొక్క క్వాలిటీ, ఫిష్ యొక్క గ్రోత్, రెసిస్టెన్స్ అండ్ ప్రొడక్టివిటీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇలాగా ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ జీన్స్ని తయారు చేసినటువంటి ఈ జీన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి డోనార్ని, రెసిపియంట్స్ దగ్గర నుంచి ఈ జీన్స్ని తీసుకొచ్చి డోనార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీటిని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంజెక్ట్ చేసి అంటే సెల్లోకి ఈ జీన్స్ని వెక్టర్లోకి ఈ జీన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇందులో ఇక్కడ కొన్ని మైక్రో ఇంజెక్షన్ ద్వారా కొన్ని ఫిషెస్లోకి వీళ్ళు జీన్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అవేంటో చూద్దాం. హ్యూమన్ ఆర్ ర్యాట్ జీన్ ఫర్ గ్రోత్ హార్మోన్. హ్యూమన్లోకి ర్యాట్లోకి గ్రోత్ హార్మోన్ ఇంజెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చికెన్ జీన్ ఫర్ డెల్టా క్రిస్టలిన్ ప్రోటీన్ని ఇంజెక్ట్ చేయడం జరిగింది. ఎచరిషియా కోలి జీన్ ఫర్ బీటా గలాక్టోసైడేస్. ఎచరిషియా కోలి జీన్ ఫర్ నియోమైసిన్ రెసిస్టెన్స్. నెక్స్ట్ వన్ వింటర్ ఫ్లౌండర్ జీన్ ఫర్ యాంటీఫ్రీజ్ ప్రోటీన్. రైన్బో ట్రౌట్ జీన్ ఫర్ గ్రోత్ హార్మోన్. ఇలా కొన్ని ఈ హార్మోన్స్ని ఇంజెక్ట్ చేసి వాటి యొక్క గ్రోత్ అనేది యానిమల్స్లో వీళ్ళు బాగా అబ్జర్వ్ చేయడం జరిగింది. యానిమల్స్లో వాటి యొక్క గ్రోత్ వీళ్ళు బాగా అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ట్రాన్స్జెనిక్ ఫిష్ డెవలప్డ్ చూద్దాం. ట్రాన్స్
transgenic fish developed. సో ఇక్కడ ఏంటంటే ద ఫస్ట్ ట్రాన్స్జెనిక్ ఫిష్ వర్ ప్రొడ్యూస్డ్ ఇన్ 1995. ఫస్ట్ ట్రాన్స్జెనిక్ ఫిష్ని ఎప్పుడు ప్రొడ్యూస్ చేశారంటే 1995లో ప్రొడ్యూస్ చేశారు. ఇందులో 35 స్పీసీస్ హ్యాడ్ బీన్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ సబ్సిక్వెంట్లీ వరల్డ్ వైడ్గా 35 స్పీసెస్ని జెనెటికల్ ఇంజనీరింగ్ ద్వారా 35 స్పీసెస్ని వీళ్ళు కట్టడం జరిగింది. సో అందులో ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అమాంగ్ ద మేజర్ ఫుడ్ ఫిష్ స్పీసెస్ కార్ప్ ఫిషెస్, సిప్రినస్ స్కార్పియో, తిలాపియా, నెక్స్ట్ వన్ సాల్మన్ ఫిష్, క్యాట్ ఫిష్, జీబ్రా ఫిష్. సో వీటి యొక్క సైంటిఫిక్ నేమ్ చూద్దాం. కార్ప్ ఫిష్ వచ్చేసి సిప్రినస్, తిలాపియా వచ్చేసి ఒరైకోరోమిస్, సాల్మన్ వచ్చేసి సాల్మన్ ఒనైకోరింకస్, జీబ్రా ఫిష్ వచ్చేసి డానియో రేరియో, మెడాకా ఫిష్, గోల్డ్ ఫిష్, ఇలా కొన్ని రకాల అంటే కార్ప్ ఫిష్, తిలాపియా, సాల్మన్, క్యాట్ ఫిష్, జీబ్రా ఫిష్, గోల్డ్ ఫిష్, మెడాకా ఫిష్, ఇలాంటి వాటిని రీసెర్చెస్కి వీళ్ళు ఎక్కువగా సైంటిస్టులు యూజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇందులో ఏంటంటే కొన్ని టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. అంటే డిఎన్ఏను వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా కొన్ని టెక్నిక్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అది చెప్పుకునే ముందు సో అసలు ట్రాన్స్జెనిక్ యానిమల్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూద్దాం. స్పర్మ్ సెల్, ఇది ఎగ్ సెల్, సో ఇవేముంది జైగోట్ ఫామ్ అయింది. సో జైగోట్ ఫామ్ అయిన దాంట్లోకి ఇంజెక్షన్ ద్వారా డిఎన్ఏను ఇంజెక్ట్ చేశారు. డిఎన్ఏను మైక్రో ఇంజెక్షన్ ద్వారా ఇంజెక్ట్ చేయడం జరిగింది. ఇంజెక్ట్ చేసిన తర్వాత ఈ సర్కిట్ మదర్ ఎవరైతే ఉన్నారో సర్కిట్ మదర్ ఫర్ ఎగ్జాంపుల్ షీప్, ఈ షీప్లోకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ట్రాన్స్జెనిక్ షీప్ని వీళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. అంటే స్పర్మ్ సెల్స్ని ఓవంని కూడా వీళ్ళు రెండింటిని కూడా ఒక డిష్లోకి తీసుకున్నారు, ఒక మీడియంలో తీసుకున్నారు. మైక్రో ఇంజెక్షన్ ద్వారా డిఎన్ఏ ఈ జైగోట్ ఏదైతే ఉందో దాంట్లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఎంబ్రియో స్టార్ట్ అవుతుంది కదా, ఈ ఎంబ్రియో సర్వైట్ మదర్ ఉంది కదా, సర్వైట్ మదర్ అనేటువంటి షీప్లోకి ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత సో పరివర్తన చెందినటువంటి ఒక ట్రాన్స్జెనిక్ షీప్ అనేటువంటిది వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఫిషెస్లో ఏం చేశారంటే కొన్ని రకాల ఫిషెస్ని సాల్మన్, కార్ప్, మెడాకా, గోల్డ్ ఫిష్ ఇలాంటి ఫిషెస్ని ట్రాన్స్జెనిక్ యానిమల్స్కి వీళ్ళు ట్రాన్స్జెనిక్ ఫిషెస్గా వీళ్ళు చేయడం జరిగింది అనమాట. సో అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే మైక్రో ఇంజెక్షన్. ఫస్ట్ ఒక టెక్నిక్ ఉందన్నమాట, ద టెక్నిక్ ఆఫ్ మైక్రో ఇంజెక్షన్. మైక్రో ఇంజెక్షన్ ద్వారా డిఎన్ఏను ఇంట్రడ్యూస్ చేయడం. ఇందులో ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే మైక్రో ఇంజెక్షన్ అనమాట. ఆ మైక్రో ఇంజెక్షన్ ద్వారా డిఎన్ఏను ఇంట్రడ్యూస్ చేయడం. సో వీళ్ళు ఏం చేశారంటే ఏవైతే ఎంపిక చేయబడినటువంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఈ డిఎన్ఏ ఏదైతే ఉందో ఆ డిఎన్ఏను మైక్రో ఇంజెక్షన్ ద్వారా మేల్ యొక్క స్పర్మ్ సెల్స్లోకి ప్రవేశపెడతారు.
ప్రవేశపెట్టిన తర్వాత సో ఇది ఇలా ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేస్తారో అది హోస్ట్లో ఏ హోస్ట్లో అయితే ఇంట్రడ్యూస్ చేస్తారో అందులో సరైన ప్లేస్లో అది ఇముడ్చుకుంటుంది అని నమ్మకం లేదనమాట. సో నెక్స్ట్ వన్, ఇంకొకటి పిండంలోని మూల కణాల ద్వారా ట్రాన్స్జన్యువులు ప్రవేశపెట్టుదాం. అంటే స్టెమ్ సెల్స్ ఉన్నాయి కదా, ఈ స్టెమ్ సెల్స్ ద్వారా మూల కణాల్లోకి అంటే స్టెమ్ సెల్స్ మూల కణాల ద్వారా ట్రాన్స్జన్యువులు ప్రవేశపెట్టుదాం. సో ఏం చేశారంటే ఎంపిక చేయబడినటువంటి ఏ జీన్ అయితే ఉందో ఆ జీన్ని రీసెర్చ్కు యూజ్ చేసేటువంటి యానిమల్లో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. ఏ స్టేజ్లో అంటే ఎంబ్రియో అనేటువంటి డెవలప్ చేసే స్టేజ్లో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇంట్రడ్యూస్ చేసినటువంటి జీవులు ఏమంటారంటే కైమారిక్ యానిమల్స్ అంటారు, కైమారిక్ ఆర్గానిజమ్స్ అంటారు. ఇంకొకటి ఉంది రిట్రో వైరస్ల ద్వారా ఇంజెక్ట్ చేయడం. ఫస్ట్ మైక్రో ఇంజెక్షన్, తర్వాత స్టెమ్ సెల్స్ ద్వారా. మూడోది రిట్రో వైరస్ అంటారు. సో రిట్రో వైరస్ ద్వారా అంటే ప్లాస్మిడ్లు ఉంటాయి కదా, మనం ఆల్రెడీ ప్లాస్మిడ్స్ వెక్టార్స్ గురించి చెప్పుకున్నాం. వెక్టార్లోకి ప్లాస్మిడ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఇంట్రడ్యూస్ వచ్చిన అంటే అక్కడ ఏమవుతుంది అంటే ఈ జీన్ అనేటువంటి మారుతుంది అనమాట. జన్యు మార్పిడి జరిగి వచ్చేటువంటి వాటిని కైమారిక్ జీవులు అంటారు అనమాట. సో ఈ విధంగా ట్రాన్స్జెనిక్ యానిమల్స్ గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, ఫస్ట్ టైం ట్రాన్స్జెనిక్ యానిమల్స్ గురించి వీళ్ళు చెప్పడం జరిగింది. సో 1981లో గార్టన్ రెడీలు అనేటువంటి వాళ్ళు మొట్టమొదటిగా చెప్పారు. తర్వాత 1982లో ఉత్పత్తి అనేది జరగడం జరిగిందనమాట. సో ఇలా ఉన్నటువంటి వాటిల్లో ఏవైతే ఉన్నాయో వాటిలో హై ప్రొడక్షన్, ఆ ట్రాన్స్జెన్సిస్ వల్ల ఏంటంటే హై ప్రొడక్షన్, అదేవిధంగా హై రెసిస్టెన్సీ, నెక్స్ట్ వన్ ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ కూడా హై రెసిస్టెన్సీ అనేటువంటిది ఉండడం జరిగిందనమాట. సో దీని విధంగా ఏంటంటే ట్రాన్స్జెనిక్ ఫిషెస్, ట్రాన్స్జెనిక్ బోట్స్, ట్రాన్స్జెనిక్ షీప్స్, సో ఇలా ఇవన్నీ కూడా సృష్టించబడ్డాయి అనమాట. వీటన్నింటినీ కూడా ఎందుకు యూజ్ చేస్తున్నారంటే ఔషధ ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో వీటిని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో వీటిని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఏంటి, హ్యూమన్స్లో దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని వంశగత వ్యాధులు అంటే ఏంటంటే డివిజన్స్, మ్యూటేషన్స్ జరగడం వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఈ ఆర్గానిజం, ఈ ట్రాన్స్జెనిక్ ఆర్గానిజమ్స్ అనేటువంటివి బయోరియాక్టర్గా వీళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. అంటే వీటి ద్వారా వచ్చేటువంటి ప్రోటీన్స్, వీటి ద్వారా వచ్చేటువంటి మిల్క్ ఏదైతే ఉందో వాటిని ఔషధాల తయారీకి కూడా వినియోగించడం జరుగుతుంది. ఫార్మాస్యూటికల్ తయారీ గురించి వివరించడం జరుగుతుంది అనమాట. సో ట్రాన్స్జెనిక్ సాల్మన్ ఫిష్ గురించి మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ట్రాన్స్జెనిక్ సాల్మన్ ఫిష్ స్పర్మ్స్ వస్తాయి, ఫీమేల్ గోనాడ్స్ నుంచి ఎగ్స్ వస్తాయి. జెనెటికల్గా మోడిఫై చేశారు.
జెనెటికల్గా మోడిఫై చేసినటువంటి వీటిని ఫర్టిలైజేషన్ చేశారు. సో మనకి జైగోట్ అనేది ఫామ్ అయింది. లాస్ట్కి వచ్చేసరికి ట్రాన్స్జెనిక్ ఫిష్. మనకి లాస్ట్కి వచ్చేసరికి ట్రాన్స్జెనిక్ ఫిష్ అనేటువంటిది సాల్మన్ ఫిష్ అనేటువంటిది రావడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే ట్రాన్స్జెనిక్ సాల్మన్ ఫిష్ వీళ్ళు ఏం చేస్తారంటే మైక్రో ఇంజెక్షన్ ఇంటూ ఈచ్ ఎగ్కి వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఫ్యూ అవర్స్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ కొన్ని గంటల్లో జరిగిన తర్వాత ఫాలోయింగ్ మైక్రో ఇంజెక్షన్ ఎగ్స్ ఇంక్యుబేటెడ్ అప్రోప్రియేట్ హ్యాచింగ్ ట్రేస్ డెడ్ ఎంబ్రియోస్ ఆర్ రిమూవ్ డైలీ. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఈ రీసెర్చ్ చేసేటప్పుడు మైక్రో ఇంజెక్షన్ ద్వారా ఎగ్స్కి డిఎన్ఏని ఇంజెక్ట్ చేశారు. సో నెక్స్ట్ మనం వీటిని ప్రాపర్గా వీటిని హ్యాచింగ్లో వీళ్ళు హ్యాచరీ ట్రేస్లో వీటిని శుభ్రంగా స్టోర్ చేశారు. స్టోర్ చేసిన తర్వాత ఏవైతే డెడ్ ఎంబ్రియోస్ ఉన్నాయో వాటిని రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసిన తర్వాత సో వీళ్ళు కల్చర్ చేసినటువంటి ఎంబ్రియోస్ ఏవైతే ఉన్నారో ఇవి ఫాస్ట్గా ఇవి గ్రోత్ అనేది చూపించడం జరిగింది అనమాట. సో వీళ్ళు దీనికి ఏం చేశారంటే డిఎన్ఏను అన్నింటినీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ఈ సాల్మన్ ఫిష్ వేలు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. హ్యూమన్ గ్రోత్ హార్మోన్ జీ ట్రాన్స్ఫర్ టు ట్రాన్స్జెనిక్ ఫిష్. హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ఎప్పుడైతే దీనికి ఇంజెక్ట్ చేశారో ఆటోమేటిక్గా దాని యొక్క సైజ్ అనేటువంటిది నార్మల్ ఫిష్ సైజ్ మామూలుగా వచ్చినటువంటి ఫిష్లో సైజ్ అనేది చిన్నగా ఉంటే సో ఈ ట్రాన్స్జెనిక్ ఫిష్ ద్వారా వచ్చేటువంటి ఫిష్ యొక్క సైజ్ అనేటువంటిది దానికి 6 రెట్లు ఎక్కువగా ఉండడం వీళ్ళు అబ్జర్వ్ చేశారనమాట. వీళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే కొన్ని ఫిషెస్ మైక్రో సిరంజిస్ ద్వారా కొన్ని ఫిషెస్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మెయిన్గా కార్ప్ ఫిషెస్, క్యాట్ ఫిషెస్, గోల్డ్ ఫిషెస్, సాల్మన్, మెడాకా అనేటువంటి ఫిషెస్లో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఈ ఇందులో సరి అయిన ప్లేస్లో సరి అయిన స్థానంలో ఈ డిఎన్ఏ అనేటువంటిది ఇముడుతుందో లేదో వీళ్ళకి నమ్మకం లేదు. కాబట్టి సో వీళ్ళకి అంతగా వీళ్ళు ఈ ప్రొడక్షన్ని డెవలప్ చేయలేదన్నమాట. సో కొన్ని ట్రాన్స్జెనిక్ ఫిషెస్ చూసినట్లయితే దానికి టెంపరేచర్ అనేటువంటిది 0.6 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద మాత్రమే ట్రౌట్ ఫిషెస్ అనేవి టెంపరేచర్ ఉంటుంది. ఎప్పుడైతే -1 డిగ్రీ టు -1.20 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఉంటాయన్నమాట. ట్రౌట్ ఫిషెస్ అనేటువంటివి 0.6 డిగ్రీ సెంటీగ్రేడ్ మాత్రమే ట్రౌట్ ఫిషెస్ అనేవి ఉండలేవు. 1.2 డిగ్రీ సెంటీగ్రేడ్ మాత్రమే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ట్రాన్స్జెనిక్ జీవుల ఉత్పత్తి ప్రొడక్షన్ వల్ల ఎప్పుడైతే ఎక్కువగా అవుతుందో ఆటోమేటిక్గా ఈ నార్మల్ స్పీసీస్ అనేవి కూడా అంతరించిపోతున్నాయని చెప్పి సో వీటిని వాణిజ్యపరంగా ఇంకా పెట్టడం లేదు వాణిజ్యపరంగా. సో ఎప్పుడైతే గ్రోత్ హార్మోన్ ఈ ఫిషెస్లోకి ఇంజెక్ట్ చేస్తారో ఇంజెక్ట్ చేసిన తర్వాత ఇవి నార్మల్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో వాటికన్నా 2 రెట్లు వేగంగా వాటి యొక్క గ్రోత్ అనేది పెరగడం వీళ్ళు అబ్జర్వ్ చేశారనమాట. సో దీన్ని మదురైలో కామరాజ్ అనేటువంటి యూనివర్సిటీలో సో జీబ్రా ఫిషెస్లో యాంటీఫ్రిజ్ ప్రోటీన్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసి ఈ ఫిష్ యొక్క గ్రోత్ని వీళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ ట్రాన్స్జెనిసిస్ వల్ల వచ్చేటువంటి ట్రాన్స్జెనిక్ యానిమల్స్ వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. చూద్దాం. Advantages and disadvantages of transgenic fish. Advantages and disadvantages of transgenic fish.
సో ఇక్కడ మీరు ట్రాన్స్జెనిక్ ఫిషెస్ యొక్క అడ్వాంటేజెస్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు సో ఇక్కడ ట్రాన్స్జెనిసిస్ ఒక మెరుగైన విధానం అని చెప్పొచ్చు అనమాట. సో దీనివల్ల ఏంటంటే చాలా యూజెస్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఈ టెక్నిక్కి కూడా పడేటువంటి అంటే అమౌంట్ కూడా ఎకనామికల్గా కూడా వాళ్ళు అంటే కొంచెం మనీ అనేది కూడా తక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ కొన్ని జీవుల్లో లేనటువంటి లక్షణాలను క్యారెక్టర్స్ను ట్రాన్స్జెనిసిస్ ద్వారా కొన్ని క్యారెక్టర్స్ మనం కొత్త లక్షణాలను మనం ఏర్పాటు చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ కొత్త లక్షణాలను స్థిరీకరింపజేయటకు పట్టే కాలం కూడా చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఒక జనరేషన్లోనే మనకి మ్యాక్సిమం ఇటువంటివి వస్తాయన్నమాట. నెక్స్ట్ వన్ అనవసరమైనటువంటి లక్షణాలను తీసివేసి మనకు కావాల్సినటువంటి లక్షణాలు వచ్చేటట్టుగా యానిమల్ని చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ ఫిష్. ట్రాన్స్జెనిక్ ఫిష్ ఆర్ దోస్ రిలేటెడ్ టు దేర్ ఇన్వాలటరీ ఎస్కేప్ ఇంటూ ఎన్విరాన్మెంట్. అది ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్కి అది మనలేదన్నమాట. నెక్స్ట్ వన్ ఇంక్రీజ్డ్ కాంపిటీషన్ ఆఫ్ ఫర్ ఫుడ్. ఎప్పుడైతే బాగా వీటికి ట్రాన్స్జెనిసిస్ ద్వారా యానిమల్స్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేస్తామో ఫుడ్ అనేటువంటిది రెడ్యూస్ అయిపోతుంది. రెడ్యూస్డ్ స్పెర్మ్ ప్రొడక్షన్ ఇన్ తిలాపియా అండ్ Oreochromis niloticus. Transgenic fish could produce new or modified proteins that could be toxic to humans. Sometimes అవి టాక్సిక్గా కూడా మారిపోతాయి అన్నమాట. Transgenic fish are also more active and aggressive when feeding, more willing to risk exposure to predation. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ట్రాన్స్జెనిక్ యానిమల్స్ వల్ల ఏమవుతుంది అంటే అవి చాలా యాక్టివ్ ఉంటాయి కాబట్టి సో ప్రిడేషన్ అనేది ఎక్కువైపోతుంది. Ecological threats to wild population are not engineered for natural environments. ఇవి న్యాచురల్ ఎన్విరాన్మెంట్స్లో ఇవి గట్టిన అవ్వలేవు అనమాట. Transgenic can result in unpredictable number of copies site of integration of the early. సో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఇందులో ఉండడం జరిగింది. సో టోటల్గా ఈరోజు క్లాస్లో ఏంటంటే ట్రాన్స్జెనిసిస్ అంటే ఏంటి, ట్రాన్స్జెనిక్ యానిమల్స్ వాటి గురించి, వాటి ట్రాన్స్జెనిక్ యానిమల్స్లో ట్రాన్స్జెనిక్ ఫిషెస్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఈ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ యొక్క డిసడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ కూడా గురించి చెప్పుకున్నాం. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, మ్యాక్సిమం సెమిస్టర్ ఎగ్జామ్కి ఇవ్వచ్చు. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో ట్రాన్స్జెనిసిస్ అంటే ఏంటో చెప్పుకున్నాం కదా. ట్రాన్స్జెనిసిస్ అంటే ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి యానిమల్స్లోకి రికాంబినెంట్ డిఎన్ఏని మనం ఇంట్రడ్యూస్ చేసి మనకు కావాల్సినటువంటి క్యారెక్టర్స్ ఫీచర్స్ ఉండేటువంటి యానిమల్స్ని ప్రొడ్యూస్ చేసుకోవడాన్ని ఏమంటామంటే ట్రాన్స్జెనిక్ అంటాము. వీటి ద్వారా ట్రాన్స్జెనిక్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో ట్రాన్స్జెనిక్ సీప్, ట్రాన్స్జెనిక్ గోటు, ట్రాన్స్జెనిక్ డ్రాబిట్, ట్రాన్స్జెనిక్ ఫోగుల్స్, సో ఇలా చాలా రకాల యానిమల్స్ని మెయిన్గా ట్రాన్స్జెనిక్ ఫిషెస్లో కూడా వీళ్ళు ట్రాన్స్జెనిసిస్ అనేటువంటి మెథడ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే వాటి యొక్క గ్రోత్ నార్మల్ స్పీషెస్లో ఉండేటువంటి గ్రోత్ కన్నా 2 రెట్లు లేదా 3 రెట్లు బాగా అధికంగా ఉండడం వీళ్ళ గ్రోత్ అనేది వీళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే ట్రాన్స్జెనిసిస్ అండ్ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఆల్.